15 డేస్ ఛాలెంజ్ స్టార్ట్ చేసిన వాళ్ళలో డే 6 వరకు నిజంగా ఎంతమంది వచ్చారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. డే 1లో ఎంతో యాంగ్జైటీగా మొదలుపెట్టిన వాళ్ళు చాలామంది. కానీ వాళ్ళు డే 6 వరకు అంటే మీరు కూడా డే 6 వరకు వచ్చేసరికి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రమే మిగులుతారు. ఎంత ఖచ్చితంగా అనిపించినా, ఎంత కష్టంగా అనిపించినా మీరు డే 1 నుంచి డే 5 వరకు 100% కంప్లీట్ చేయకపోయినా 50%, 60% అయినా కంప్లీట్ చేసి డే 6 వరకు వచ్చారు అంటే యు ఆర్ రియల్లీ వెరీ గ్రేట్. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఫస్ట్ 5 డేస్ కూడా వదిలిపెట్టకుండా చూశారు అని అర్థం. సో ఈరోజు వీడియో ఏంటి అంటే డే 6th. చాలామంది ఏమంటున్నారు అంటే వన్ డే అంటే మార్నింగే పెట్టచ్చు కదా వీడియో, లేదా టు డూ లిస్ట్ పీడిఎఫ్ అని అడుగుతున్నారు. యాక్చువల్లీ నేను వన్ డే బిఫోర్ పెడుతున్నాను. ఈరోజు పెట్టే వీడియో అంటే మీరు ఏదైతే ఈవినింగ్ 6 PMకి చూస్తారో ఇక్కడ డేట్ వేసి ఉంటానన్నమాట. అంటే మీరు ఈరోజు ప్రాక్టీస్ చేయాలి అని అర్థము. ఈ వీడియో వచ్చేసి నేను జూన్ 9th పోస్ట్ చేస్తాను. సో వన్ డే బిఫోరే నేను చెప్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. యాజ్ ఇట్ ఈజ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ గురించి ప్రతిసారి చెప్తానన్నమాట. మీరు క్యూబ్స్, స్క్వేర్స్, ఫ్రాక్షన్స్ అండ్ 1 to 50 అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయొద్దు. దీనికోసం ఒక 15 minutes, 20 minutes అనేది టార్గెట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సింప్లికేషన్స్ అండ్ అప్రాక్సిమేషన్కి సంబంధించి 50 క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. చాలామంది మాకు స్పీడ్ పెరగట్లేదు అని అంటున్నారు. వాళ్ళ కోసం నేను ఒక వీడియో చూపిద్దాం అనుకుంటున్నాను. తెలుగులో ఎవరు కంటెంట్ చెప్తారు అని నేను వెతికి శ్రీధర్ సిసి ఛానల్స్లో సింప్లికేషన్స్కి సంబంధించి, అప్రాక్సిమేషన్కి సంబంధించి కొన్ని క్లాసెస్ ఉన్నాయి. చెప్పడం అనేది తెలుగులో చెప్తారు కాబట్టి ఇది నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇంకా టైం అంటే 20 secondsలో 15 secondsలో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం అనేది ఇంకా కష్టంగా అనిపిస్తే ఈ క్లాస్ ఒకసారి చూడండి. నేను మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. యూట్యూబ్ ఓపెన్ చేసి ఇక్కడ కనిపిస్తున్నది సెర్చ్ చేసి చూడండి అనమాట. సింప్లికేషన్ ట్రిక్స్, షార్ట్ కట్స్ శ్రీధర్ సిసి అని. ఈ వీడియో మీరు చూస్తే మీకు చాలా అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ రిలేటెడ్ అనమాట. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా నేను ప్రాక్టీస్ చేయమని 10-15 క్వశ్చన్స్ ఇస్తున్నాను. కానీ కొత్త వాళ్ళ కోసం బేసిక్స్ నేర్చుకోవాలి కదా, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా సాల్వ్ చేయాలని కూడా తెలియాలి కదా. వాళ్ళ కోసం కూడా నేను ఒక క్లాస్ చూపిస్తున్నాను. కౌశిక్ మోహంతి సార్కి సంబంధించి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీద క్లాస్ ఉంటుంది. ఒకసారి చూపిస్తా, చూడండి. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి సంబంధించి కౌశిక్ మోహంతి సార్ నేను చూపించాను కదా, ఆ ఛానల్లో ఒకసారి ఓపెన్ చేసి ఈ ప్లేలిస్ట్ చూడండి. సో ఈ క్లాస్ అనమాట. మీరు ఆ క్లాస్ విని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ప్రాక్టీస్ చేయండి. అంటే నిన్న మొత్తం వీడియో కంటెంట్ ఇచ్చాను. ఈరోజు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి మాత్రమే వీడియో కంటెంట్ ఇస్తున్నా. అంటే వీడియో క్లాసెస్ వినండి. అన్ని సబ్జెక్టు క్లాసెస్ వినాలి అంటే వన్ డే సరిపోదు కాబట్టి. అండ్ అలాగే పేపర్ సాల్వింగ్ సంబంధించి కొన్ని చెప్తున్నా. అంటే ఇప్పుడు ఎంతో కొంత సిలబస్ని మీరు నేర్చుకొని ఉంటారు. ఆల్రెడీ రిపీటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా నేర్చుకొని ఉంటారు. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే పేపర్ సాల్వింగ్ అనేది చూడాలి. అంటే ఒక పేపర్ అంటే 40 క్వశ్చన్స్ ఇచ్చినటువంటి పేపర్ని ఎన్ని టైప్స్ వస్తాయి, ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం తెలుసుకోవడం కాదు. ఎవరైనా ఒక టీచర్ చెప్తే అది వింటూ ఉంటున్నప్పుడు సాల్వింగ్ అప్రోచ్ అనేది పలానా లాగా ఉంటుంది అని ఒక లెక్చర్ చెప్తే బాగుంటుంది అని నేను ఈరోజు వీడియోలో దీన్ని యాడ్ చేశాను. మీకు ఒక వీడియో చూపిస్తా, చూడండి. ఫస్ట్ శ్రీధర్ సిసి ఛానల్ ఓపెన్ చేసి IBPS RRB క్లర్క్ ప్రిలిమ్స్ అని 67 ప్లేలిస్ట్ ఉండింది. అది డైలీ ఒక 2 క్లాసెస్ వినండి. మీకు వీలైనంత వరకు డైలీ ఒకటి మీ యొక్క టు డూ లిస్ట్లో చేర్చుకోండి. వినండి, ఒక 10 అలా వీడియోస్ వింటే ఎలా సాల్వ్ చేస్తున్నారు, మనం ఎలా సాల్వ్ చేయాలని అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ అర్థమెటిక్లో ప్రాఫిట్ అండ్ లాస్ గురించి నేను ఈరోజు యాడ్ చేశాను అనమాట. ప్రాఫిట్ అండ్ లాస్ అనేది నార్మల్గా అందరికీ వచ్చిన టాపిక్కే. మీరు కావాలనుకుంటే అంటే మీకు ఎక్కడైతే ఈ వీడియో లెక్చర్స్ ఉన్నాయి కదా, ఈ వీడియో లెక్చర్స్ విన్న తర్వాత మీకు టైం ఉంటే అర్థమెటిక్లో ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. ఫ్రీ క్విజెస్ అనేవి నేను మీకు సోర్సెస్ చెప్పాను కదా, గైడ్లీలో అండ్ స్మార్ట్ క్రీడాలో ఫ్రీ PDFs ఉన్నాయంటే అవి సాల్వ్ చేయండి అని చెప్పాను. సో ఫస్ట్ ముందు మీరు టాపిక్ వైజ్గా ఈ క్లాసెస్ని కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు టైం ఉన్నప్పుడు ఈ ప్రాఫిట్ లాస్ మీద కూడా చూడండి. అండ్ ఎవరు చేయలేదు అనుకుంటే అంటే ప్రాఫిట్ అండ్ లాస్ గురించి కూడా కొత్త వాళ్ళు బేసిక్స్ నుంచి కావాలి అనుకుంటే నేను రేపు డే 7 టు డూ లిస్ట్లో ప్రాఫిట్ అండ్ లాస్ తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఏ ఛానల్లో ఉండింది అని చెప్తానమాట. అప్పుడు మనం బేసిక్స్కి సంబంధించిన క్లాస్ విన్నాక అప్పుడు ప్రాక్టీస్ ఎక్కడ చేయాలి అని చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీ. క్వాంట్లో క్లాసెస్ చెప్పాను కదా, రీజనింగ్ ఎబిలిటీలో నేను ఓన్లీ
ప్రాక్టీస్ కోసం మాత్రమే చెప్దాం అనుకుంటున్నాను. పజిల్స్ వచ్చేసి మీరు ఒక 4 పజిల్స్ సాల్వ్ చేయండి. కొంతమంది ఏమడుగుతున్నారు అంటే పజిల్స్ ఎక్కడ తీసుకోవాలని అడుగుతున్నారు. మార్నింగ్ ఒక షార్ట్ వీడియో చేసినప్పుడు కొన్ని ఛానల్స్ నేమ్ చెప్తుంటే ఆ ఛానల్స్ ఓపెన్ అవ్వలేదు అని చెప్పారు. దాని గురించి కూడా నేను చెప్తాను. బట్ పజిల్స్ అనేటటువంటివి నా దగ్గర కొన్ని పీడిఎఫ్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ పీడిఎఫ్స్. ఆ పీడిఎఫ్స్ అనేటటువంటి ఎర్లీ మార్నింగ్ నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఆ పీడిఎఫ్లో ఉన్న పజిల్స్ని మీరు సాల్వ్ చేయండి, ఎవరు రిపీటర్స్. కానీ పజిల్స్ని సాల్వ్ చేయడం తెలియట్లేదు అన్న వాళ్ళు ఒక క్లాస్ వినండి. పునీత్ సార్ క్లాస్ చెప్పాను కదా, డైలీ 12 PM 12 బజే 12 పజిల్స్ అని వస్తుంది. కొత్త వాళ్ళు పజిల్స్ రావట్లేదు అని డిసప్పాయింట్ అవ్వద్దు. క్లాసెస్ వింటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, ఇది వినండి. అండ్ ఆ తర్వాత ఇన్ఈక్వాలిటీకి సంబంధించి ఒక 20 క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయండి. మళ్ళీ సేమ్ అగైన్ ఎక్కడ నుంచి తీసుకొచ్చి ప్రాక్టీస్ చేసుకోవాలని నా దగ్గర కొన్ని పీడిఎఫ్స్ ఉన్నాయి. సో ఇన్ఈక్వాలిటీకి సంబంధించిన ఒక పీడిఎఫ్ని నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. అది మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఆ తర్వాత మీకు టైం ఉంటే అంటే ఆ పైన క్లాసెస్ విని ఈ పజిల్స్ చేసిన తర్వాత మీరు అట్లీస్ట్ ఒక సెక్షనల్ మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయండి. అండ్ సిల్లాజియమ్స్ కూడా 15 క్వశ్చన్స్ అనేవి చేయండి అనమాట. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ సిల్లాజియమ్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా నా దగ్గర ఉంటే నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇది రీజనింగ్. సో క్వాంట్నేమో వీడియో లెక్చర్స్ వినమని చెప్పాను, టైం సరిపోదని రీజనింగ్కి ప్రాక్టీస్ కోసం మాత్రం చెప్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్కి రిలేటెడ్. మిగతా అన్నీ ఒక యాంగ్జైటీగా మనం చదవడం చేస్తాం, కానీ ఇంగ్లీష్ వచ్చేసరికి చాలామందికి, నాకు కూడా అంత యాంగ్జైటీగా అనిపించదు. ఇంట్రెస్ట్గా చదివేద్దాము అన్న లెవెల్లో అనిపించదు అనమాట. సో సేమ్ ఎడిటోరియల్ క్లాసెస్ వినండి. మీరు ఈ 5 డేస్లో మళ్ళొక్కసారి 5 డేస్లో చదివిన వొకాబులరీ రివిజన్ చేసుకోండి. ఓకేనా, చాలా వొకాబులరీ వస్తాయి. మీకు గుర్తుండకపోయినా 1 more టైం రివిజన్ అయితే కంపల్సరీ చేయండి. అండ్ మీకు స్మార్ట్ క్రీడా అండ్ గైడ్లీలో ఫ్రీ క్విజెస్కి సంబంధించి ఎక్కడ ఉంటాయని చూపించాను కదా, అందులో ఏవైనా ఒక 2 టాపిక్స్ తీసుకొని క్విజెస్ అటెంప్ట్ చేయండి. మార్క్స్ తక్కువ వచ్చినా పర్వాలేదు, కూర్చొని అటెంప్ట్ చేయడం అనేది నేర్చుకోండి. ఓకే, అలాగే ఒక సెక్షనల్ మాక్ టెస్ట్ అయితే ఈరోజు ఇవ్వండి. నేను ప్రతిసారి రీజనింగ్కి క్వాంటికి సెక్షనల్ మాక్ టెస్ట్ గురించి చెప్తాను, కానీ ఇంగ్లీష్కి చాలా తక్కువ చెప్పాను. కాబట్టి ఈరోజు మీరు అట్లీస్ట్ ఒక సెక్షనల్ మాక్ టెస్ట్ అయితే ఇవ్వండి. డే 6లో సేమ్ 120 రూల్స్ ఆఫ్ గ్రామర్కి సంబంధించి 2 తెలుగు ఛానల్స్ చెప్పాను, ఇక్కడ రాయలేదు. అవేంటి అంటే జేకేటీ తెలుగు అకాడమీ అని ఒక ఛానల్ చెప్పాను, అండ్ ఎవరెస్ట్ కోచింగ్ సెంటర్ అని, కోచింగ్ పాయింట్ అని 2 తెలుగులో చెప్పే ఛానల్స్ నేమ్ చెప్పాను. అందులో వెళ్ళి మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారో లేదో నాకు తెలీదు, కానీ డైలీ ఒక 5 గ్రామర్ రూల్స్ స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చేలోపు 120 రూల్స్ ఆఫ్ గ్రామర్స్ అన్నీ ఒకసారి కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. ఓకే, అండ్ అలాగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌను, ప్రొనౌను, వెర్బు, యాడ్జెక్టివ్ గురించి మనం చదివేసుకున్నాము. యాడ్వర్బ్ గురించి మీరు 3 డేస్ పెట్టుకోండి. ఒక వీడియో చూపిస్తా చూడండి. సో అడ్డా 247లో యాడ్వర్బ్ రూల్స్ అన్నీ తెలుగులో ఎక్స్ప్లెనేషన్ చేసే ఉంది ఈ క్లాసు. 1 hour ఒకసారి చూడండి. వీడియోలో ఉన్నట్టు యాడ్వర్బ్ అనమాట. ఈ క్లాస్ అయితే వినండి మీరు. అంటే కొత్త వాళ్ళకి అర్థం కాదు కదా బేసిక్స్ అనేవి, సడన్గా ప్రాక్టీస్ చేయమని చెప్తే గ్రామర్ రూల్స్ తెలియాలి కాబట్టి తెలుగులో ఉన్నవి చూసి చెప్తున్నాను. అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రిలేటెడ్ యాడ్వర్బ్ అనేది మనం 3 డేస్ చూద్దాము. ఈరోజు క్లాస్ వినండి. రేపు క్విజెస్ రిలేటెడ్ ఎక్కడున్నాయో నేను చూసి చెప్తాను, క్విజెస్ అటెంప్ట్ చేద్దురు. నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఎక్కువ కంటెంట్ క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇచ్చా కాబట్టి ఈరోజు కొంచెం తగ్గించాను జనరల్ అవేర్నెస్. మీరు ఏం చేస్తారు అంటే యాజ్ ఇట్ ఈస్ డైలీ జీకే ఎంత ఇంపార్టెంట్ అనిపిస్తుంది అంటే వీక్లీ చదివేటప్పుడు, మంత్లీ చదివేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకని నేను డైలీ చెప్తున్నా. డైలీ చదువుతున్నప్పుడు గుర్తుండకపోయినా మంత్లీ క్యాప్సిల్స్, వీక్లీ పీడిఎఫ్స్ చదివేటప్పుడు సడన్గా గుర్తు రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే కొత్తగా చూస్తున్నాము అన్న ఫీలింగ్ లేకుండా. హోమ్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు 2-3 టైమ్స్ రివిజన్ చేయండి. హాస్టల్స్లో ఉండి ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటూ లేదా ఫ్రెండ్స్తో కలిసి కూర్చొని మీరు ఒక గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక షై ఫీలింగ్స్ ఫస్ట్ వదిలిపెట్టండి. మీ ఫ్రెండ్స్తో జీకే అనేది డిస్కషన్ చేసుకోండి. నేర్చుకున్న తర్వాత ఒకళ్ళని క్వశ్చన్ చేసుకుంటూ ఉండండి. అలా డిస్కషన్ చేస్తుంటే ఎక్కువ గుర్తుంటుందన్నమాట. ఆ తర్వాత మీరు ఇంతకు ముందు చదివిన 5 డేస్లో అట్లీస్ట్ కాకుండా డే 5, డే 4 ఈ 2 రోజుల యొక్క కరెంట్ అఫైర్స్ని రివిజన్ చేయండి. క్విజెస్ అనేటటువంటివి నేను రేపటి టు డూ లిస్ట్లో యాడ్ చేస్తాను, అప్పుడు మీరు ప్రాక్టీస్ చేద్దురు. మీకు టైం ఉంటే యాజ్ యూ విష్ అనమాట. అండ్ డైలీ జీకే చదివిన తర్వాత మీరు చదివిన డైలీ జీకే వీడియో లెక్చర్స్ వినండి. అంటే మార్నింగ్ ఆల్రెడీ వీడియో లెక్చర్ జరుగుంటుంది కదా,
నైట్ పడుకునే ముందు నార్మల్గా ఎలాగో అందరూ యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. సో ఒకసారి ఆ వీడియో లెక్చర్స్ వినండి. 2 సోర్సెస్ చెప్తున్నా, ఆశీష్ గౌతమ్ సార్కి సంబంధించి అండ్ ఎఫ్ఎస్ క్లోడ్కి సంబంధించి. వీడియో లెక్చర్స్ మీరు ఎవరినన్నా ఒకళ్ళన్నా ఫాలో అవ్వండి. బట్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే ఏంటి అంటే ఫస్ట్ 1 వీక్ 10 డేస్ చాలా ఇరిటేషన్ ఫీలింగ్ వస్తుంది. చాలా చదివేస్తున్నాము, సివిల్స్కి చదివేస్తున్నాను ఫీలింగ్ వస్తుంది. బట్ పోను పోను అన్నీ అలవాటు అయిపోతాయండి. కష్టం పడకుండా అయితే ఏది రాదు కదా. అండ్ అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్లో నేను ఒక డిజిటల్ పేమెంట్ గురించి టాపిక్ యాడ్ చేశాను. డిజిటల్ పేమెంట్ రిలేటెడ్ మీరు గూగుల్లోనే సెర్చ్ చేసుకుంటారా, లేకపోతే పీడిఎఫ్లో చూసుకుంటారా, నెట్లో చూసుకొని చదువుకుంటారా, డిజిటల్ పేమెంట్స్ అన్నీ యూపీఐ ఏంటి, ఎన్పిసిఐ ఏంటి, వాటన్నిటికీ రీసెంట్గా వచ్చిన కలెక్షన్స్ ఏంటి అన్నీ కూడా ఎంతో కొంత డిజిటల్ పేమెంట్ రిలేటెడ్ టాపిక్ మీద చదువుకోండి. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ పీడిఎఫ్ని స్టార్ట్ చేసి చదవండి అని 5 డేస్ టైం ఇస్తే 5 డేస్లో 1 మంత్ కంప్లీట్ అవ్వదు అని చెప్పారు చాలామంది. సో నేను ఆల్రెడీ 7 డేస్ అంటే 1 వీక్ ఇస్తానండి, 1 మంత్ క్యాప్సులు మీరు 1 వీక్లో కంప్లీట్ చేయండి అని మాట్లాడుకున్నాం. ఎవరైతే ఏప్రిల్ మంత్ కన్సిస్టెన్సీగా చదువుతున్నారో ఈరోజు డే 5. అంటే నేను నిన్న టు డూ లిస్ట్లో ఇది జాయిన్ చేయలేదంటే, ఇది యాడ్ చేయలేదు అన్నంత మాత్రాన మీరు చదవకుండా ఉండాలని కాదు. సో ఏప్రిల్ మంత్ పీడిఎఫ్ని మీరు డే 5 రీచ్ అయ్యారు. ఇంకా 2 డేస్ ఉండింది. అట్లీస్ట్ మొదలు పెట్టండి. రన్నింగ్లో ఉన్న వాళ్ళు కంటిన్యూ చేయండి. 1 వీక్ టైం 7 డేస్, ఒక మంత్లీ క్యాప్సుల్ కంప్లీట్ చేయడానికి. ఇది ఈరోజు డే 6 టు డూ లిస్ట్లో. ఎవ్రీ టు డూ లిస్ట్ ఎగ్జైట్మెంట్గా ఉండాలని ఏం లేదు. ఒక్కొక్కరోజు టాపిక్ చాలా బాగున్నట్టు అనిపిస్తుంది, ఒకరోజు టాపిక్స్ ఇంతేనా అనిపిస్తుంది, ఒక్కొక్క రోజు బోర్ కొడుతుంది. నేనేమంటానంటే 100% అంటే 100% ఇచ్చామా లేదా అన్నదానికంటే నిన్నటికన్నా ఈరోజు ఒక టాపిక్ ఎక్స్ట్రా చేసామా లేదా, ప్రతిరోజు చేసుకుంటూ వస్తున్నామా లేదా, అంతే కదా. ఒకరోజు మార్నింగ్ 6 PM లేస్తాం, ఒకరోజు 7కి లేస్తాం, 6 AM లేస్తాం. కానీ లేచిన తర్వాత మనం చదువుకుంటున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్ కదా. అలాగా చెప్తున్నాను. ఈ 5 డేస్లో మీరు ఎంత చదివారు మీ మనసుకు తెలుసు. కామెంట్ చేయమన్నాను, బట్ ఓకే, అది కామెంట్ సెక్షన్లో చేయమన్నాను అని కాదు. మీరు ఎంతవరకు చదువుకుంటున్నారు అన్నది మీ ఇష్టం. 100% కంప్లీట్ చేయకపోయినా 60-70% కంప్లీట్ చేస్తున్నారా లేదా, డైలీ టు డూ లిస్ట్లో ఏదో ఒక టాపిక్ అయినా మీరు చదువుతున్నారా లేదా, అంటే కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. సో ఈరోజు నేను ఎలాంటి ప్రిలిమ్స్ మాక్ రాయండి అని నేను చెప్పట్లేదు. ఈరోజు వీడియో లెక్చర్స్ వినండి. ఇక్కడ మీకు చెప్పాను కదా అర్థమెటిక్లో పేపర్ సాల్వింగ్ ఎలా ఉంటుంది అని, అలాగే రీజనింగ్ గురించి కూడా చెప్తా, ఇంగ్లీష్ గురించి కూడా నేను చెప్తాను. సీరియస్గా చదువుకోండి. నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే టైం దగ్గరికి వస్తుంది. అండ్ ఈ టు డూ లిస్ట్కి సంబంధించిన పీడిఎఫ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. చాలామంది డౌన్లోడ్ ఆప్షన్ లేదు అని అడుగుతున్నారు. సెట్టింగ్స్ నేను అవన్నీ మార్చుకుంటాను. 15 డేస్ ఛాలెంజ్లో మనం డే 6 వరకు వచ్చాము. ఇంకా అంటే 3 భాగాలుగా డివైడ్ చేస్తే 5 డేస్ ఒక పార్ట్ కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్గా. సెకండ్ పార్ట్కి ఎంటర్ అయ్యాము. అందరూ చాలా సీరియస్గా చదువుకోండి, కాన్సన్ట్రేషన్గా ఉండండి. అన్నిటికంటే ముఖ్యం కన్సిస్టెన్సీ, చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. సో మళ్ళీ మనం డే 7లో మళ్ళీ కలుద్దాం.